హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దొండకాయతో ఇంత కరకరలాడే స్నాక్ చేస్తే ఎలా ఉంటుంది? ఈరోజు సూపర్ క్రిస్పీ దొండకాయ పకోడా ఎలా చేయాలో చూద్దాం. భోజనాల్లో పెట్టే స్టైల్లో కరకరలాడే దొండకాయ పకోడీ ఇంట్లోనే చేస్తే ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటున్నా. లెట్స్ గో. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 3/4 కప్ ఆఫ్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. అలానే కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 కేజీ ఆఫ్ దొండకాయలని తీసుకున్నానండి. దానికి నేను 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండిటిని మిక్స్ చేయాలన్నమాట. ఇలాగా మిక్స్ చేసుకొని దీంట్లోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. అలానే తగినంత సాల్ట్, అలానే కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 1 టేబుల్ స్పూనే యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, అలానే కొంచెం ధనియా పౌడర్. ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత పిండికి బాగా పట్టేలాగా ఇలాగ బాగా కలుపుకోవాలండి. తర్వాత దొండకాయని చిన్న చిన్న స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇలాగ బ్యాటర్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి. నాకు ఆ క్లిప్ మిస్ అయ్యింది, అందుకే చెప్తున్నాను. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇలాగ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం దొండకాయలన్నిటినీ ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగా స్పూన్ తోటి కలుపుకొని చూసుకోవాలి. చూడండి, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకొని తీసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక టిష్యూ వేసుకొని దాంట్లో ఇవన్నీ వేసేసుకుందాం. ఏదైనా ఆయిల్ ఎక్కువ ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, చాలా క్రిస్పీగా వచ్చింది. పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది. ఇదేనండి దొండకాయ పకోడా. ఇదే భోజనాల్లో కూడా మనకి వేస్తారు. ఇంకొంచెం టేస్ట్ రావాలంటే దానికి మనం కొంచెం పల్లీలు ఇలాగ ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంతవరకు ఇలాగ ఫ్రై చేసుకుందాము. చూడండి, గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాయి. వీటిని ఆ దొండకాయల్లో ఇలాగ యాడ్ చేసుకుందాం. అలాగే ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి కొంచెం కరివేపాకు కూడా ఇలాగ ఫ్రై చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీగా దొండకాయ పకోడా రెడీ. టీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. భోజనాల్లో పెట్టే కరకరలాడే దొండకాయ పకోడా ఇంట్లోనే చేసుకున్నాం కదా. చూడండి ఎంత ఈజీగా ఉందో. మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.